లోక్సభలో మన వాణి వినిపించాలి, లోక్సభలో మన ఎంపీలు ఉండాలి, లోక్సభలో మనం ఉండాలి, లోక్సభలో మన ప్రయోజనాల కొరకు నిలదీయాలని కేసీఆర్ పదే పదే ప్రజలకు చెప్పిండు. ఒక్కడు కూడా మాట వినలే. నేడేమైంది? తెలంగాణకు మొండి చెయ్యి, ఆంధ్రప్రదేశ్కు వరాల జల్లు. ఇది నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం. బడ్జెట్ లో విపరీతంగా కేటాయించారు ఆంధ్రప్రదేశ్కు. ఎందుకు? వాళ్ళు ఆయన గవర్నమెంట్ ను కూల్చేస్తారు, ఏదో బూచి చూపించి భయపెట్టి బ్రహ్మాండంగా తీసుకున్నారు. కానీ మన దగ్గర దద్దమ్మలు కాంగ్రెస్ వాళ్ళు అడగలేరు, వాళ్ళ కేసులు వాళ్లకున్నాయి, ఓటుకున్నట్టు కేసులు ఉన్నారు కాబట్టి అది అడగలేరు, వాళ్ళు గట్టిగా నిలదీయలేరు. బీజేపీ వాళ్ళకు ముఖం చెల్లదు, వాళ్ళ పార్టీ వాళ్ళని ఏమని నిలదీస్తారు. అందుకొరకే మన ఎంపీలు మనకుంటే బాగుంటుందని చెప్పి పదే పదే కేసీఆర్ మొత్తుకున్నాడు. పాపం ఆయన మాట ఎవరు వినలేదు, ఆయన మాట ఎవరు లక్ష్య పెట్టలేదు. నేడు తెలంగాణ ఆగమైతోంది, నేడు తెలంగాణ ఎటు అక్కడికి రాకుండా పోతోంది. అభివృద్ధి పడ్డ తెలంగాణని ముంచేస్తోంది కేంద్రం.